హాయ్ అండి. అందరికి నమస్కారం. నేను మీ హరీష్. ఈరోజు మనం అమలాపురం నుంచి రావులపాలెం, వాడపల్లి, ఆత్రేయపురం మీదుగా రాజమండ్రి అయితే రోడ్ ట్రిప్ చేయబోతున్నామండి. ఈ రోడ్ ట్రిప్‌లో పచ్చని కొబ్బరి తోటలు, గోదావరి కాలువలు, సుందరమైన గ్రామాలు, ప్రసిద్ధి దేవాలయాలు కూడా మనం చూద్దాం. మనకి ఈ కోనసీమ అంతా కూడా పచ్చని కొబ్బరి తోటలు, వరి పొలాలు, గోదావరి డెల్టా అందాలతో ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ రావులపాలెం పరిసరాలలో కండ్రిక కోవ ప్రత్యేకంగా ఉంటుంది. ఇది స్వచ్ఛమైన తాజా పాలను సాంప్రదాయ పద్ధతిలో గంటల తరబడి మరిగించి తయారు చేసే ఈ పాలకోవ అద్భుతమైన రుచితో ఎంతో పేరు పొందింది. మందపల్లిలో ఉన్నటువంటి శ్రీ మందేశ్వర స్వామివారి దేవస్థానం అండి ఇది. ఇప్పుడు మనం కోనసీమ ముఖద్వారం దగ్గరికి అయితే వచ్చేసామండి. దీనిని కోనసీమ ప్రవేశ ద్వారం అని పిలుస్తారు. ఇప్పుడు మనం ఆత్రేయపురం అయితే వచ్చేసామండి. ఈ ఆత్రేయపురం అంటే ముందుగా గుర్తొచ్చేది ప్రపంచ ప్రసిద్ధి చెందిన పూతరేకులు. ఈ పూతరేకులు బియ్య పిండితో అత్యంత పలుచగా తయారు చేసే ఈ మిఠాయి కోనసీమకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. ఇది దేశ విదేశాల్లో కూడా ఆత్రేయపురం పూతరేకులు మంచి ఆదరణ ఉంది. ఇప్పుడు మనం కోనసీమలోని ఉన్నటువంటి అత్యంత ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైనటువంటి వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానానికి అయితే మనం చేరుకున్నామండి. ఇది రావులపాలెం నుంచి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో గోదావరి నది ఒడ్డున ఉన్న ఈ పవిత్ర క్షేత్రాన్ని భక్తులు ప్రేమకు కోనసీమ తిరుపతిగా పిలుస్తారు. ఈ ఆలయంలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని కూడా పిలుస్తారు. స్వామివారి విగ్రహం ఎర్రచందనంతో చెక్కతో తయారై ఉండటం ఈ ఆలయ ప్రత్యేకతల్లో ఒకటి. ఈ వాడపల్లి ఆలయం 7 శనివారాల వెంకన్నగా ఎంతో ప్రసిద్ధి చెందింది. వరుసగా 7 శనివారాలు స్వామివారిని దర్శించి భక్తితో ప్రార్థిస్తే కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. అలాగే ఆలయం చుట్టూ 11 ప్రదక్షిణలు చేస్తే స్వామివారి అనుగ్రహం కూడా లభిస్తుందని భక్తులు నమ్ముతూ ఉంటారు. అందుకే ప్రతి శనివారం వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి దర్శించుకుంటూ ఉంటారు.
నెక్స్ట్ వీడియోలో ధవళేశ్వరం బ్యారేజ్ని అయితే మనం చూద్దామండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.